ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ రాశి చక్రాన్ని బట్టి మీరు మీ తోబుట్టువులతో మీరు అనుబంధాన్ని ఎలా పెంచుకుంటారు లేకపోతే ఎలా ఉంటారు అనేది మీ రాశి చక్రాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తోబుట్టువులను ప్రేమించడం మన బాధ్యత. చిన్నప్పటి నుంచి కలిసి తింటాం, కలిసి ఆడుకుంటాం, తిట్టుకుంటాం, పోట్లాడుకుంటాం, కానీ ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటాం. చిన్నతనంలో ఏ కారణం చేతనైనా మన తోబుట్టువులతో గొడవ జరిగినా వారు ఒక్క 10 నిమిషాలు కనిపించకపోతే అస్సలు ఉండలేం. అదే రక్త సంబంధం. తోబుట్టువులతో మన బంధం ప్రత్యేకమైనది. అయితే అన్ని విషయాల్లానే ఇక్కడ కూడా మనిషి నైజం మీద ఈ తోబుట్టువులతో కొనసాగించే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా జాతక రీత్యా కూడా ఆయా రాశి ఫలాన్ని బట్టి తోబుట్టువులతో మన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతాయని జాతక నిపుణులు కూడా చెబుతున్నారు. మరి మీ రాశి చక్రాన్ని బట్టి మీరు తోబుట్టువులతో ఎలా ఉంటారనేది కూడా తెలుసుకోవచ్చు. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఇతరులను చాలా సులభంగా బాధ పెట్టేస్తారు. అయితే తోబుట్టువుల విషయంలో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. వీరు తమ వ్యక్తిత్వాన్ని ఎంత ప్రేమిస్తారో వారి తోబుట్టువులను అంతగానూ ప్రేమిస్తారు. కుటుంబ సమావేశాల్లో వీరందరి మధ్యలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తులుగా నిలవడానికి ఇది సహకరిస్తుంది. వృషభ రాశి. వీరు మొండి పట్టుదల వారుగా ఉంటారు. సాధారణంగా వీరు ఏ విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. అవి దుస్తులైనా మరొకటైనా ఎవరన్నా వీరి వస్తువులను తాకినట్లయితే వెంటనే వారితో గొడవకు దిగిపోతారు. తోబుట్టువులైన ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు ఇవ్వరు. వీరు తమదైన దేనిని పంచుకోవడానికి గాని వారితో కలిసి ఉండే ప్రయత్నానికి గాని దూరంగా ఉంటారు. కానీ తోబుట్టుల విషయంలో ఇది తల్లిదండ్రులు ఉన్నంత వరకే. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోయినట్టయితే వీరే తమ తోబుట్టువులకు తల్లిదండ్రులుగా మారిపోతారు, ప్రేమను పంచి ఇస్తారు. మిథున రాశి. ఈ రాశి వారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. చాలా సందర్భాలు ఎదుటి వారిని హేళన చేయడం ద్వారా ఫన్ కోసం చేస్తారు. దీనికి తోబుట్టువులు మినహాయింపు అయితే కాదు. వారిని బాధించాలని కాకపోయినా కేవలం నవ్వుల కోసమే ఎగతాళి మార్గాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల తమ తోబుట్టువులను ఎక్కువసార్లు బాధ పెడతారు. అదే సమయంలో వీరిపై వేసిన జోకులను వీరు ఆస్వాదించలేరు. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారి కుటుంబమే మొదటి ప్రాధాన్యత. వీరు సూపర్ ఎమోషనల్ కూడా. తోబుట్టువులతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటారు. అలాగే వారు తమతో సన్నిహితంగా మెలగాలని ఆశిస్తారు. ఈ విషయంలో విఫలం అయితే వీరు చాలా నిరాశకు గురవుతారు. తోబుట్టువులను ప్రేమించడం విషయంలో కర్కాటక రాశి వారు ఎప్పుడూ ముందు ఉంటారు. సింహరాశి. సింహరాశి వారి బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడతారు. తమ పనులను ఒక నిర్దిష్ట మార్గంలో చేస్తారు. వీరు తోబుట్టువులను నిరాశపరిచే పనులు చేస్తారు. వారు కూడా బాధ్యతలు స్వీకరించాలని భావిస్తారు, కానీ అందుకు వారికి అవకాశం అయితే ఇవ్వరు. ఎందుకంటే వారు వాటిని సక్రమంగా నిర్వర్తించలేరనే భావనతో ఉంటారు. కన్యరాశి. వీరు ఎక్కువగా ఎదుటివారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఎదుటివారి ప్రతి పనిని విమర్శిస్తూనే ఉంటారు. ఇది తోబుట్టువులతో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతిసారి తప్పులను ఎత్తి చూపిస్తుండడం వీరి తోబుట్టువులను రెచ్చగొడుతుంది. దీంతో వారు ఎప్పుడూ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఇక తులారాశి. తులారాశి వారికి కుటుంబంతో గొడవ పడడం అస్సలు ఇష్టమైతే ఉండదు. దాంతో వీరు తోబుట్టువులు చేసిన పనులకు కూడా బాధ్యత తీసుకుంటారు. ఈ విధానం వలన సమస్యల్లో పడుతుంటారు. ఒక్కోసారి వారి తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాశకు గురవుతారు. అయితే వీరికి ఏదైనా సమస్య వచ్చిందంటే అప్పుడు మాత్రం తమ తోబుట్టువులను నిందించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇక వృశ్చిక రాశి. వీరు తోబుట్టువులంటే ఎంత ఇష్టం ఉన్నా వారు చిన్న పొరపాటు చేసినా క్షమించరు. ఒక్కోసారి నెలల తరబడి వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. అదేవిధంగా ఒక్కోసారి తోబుట్టువులతో వచ్చిన స్పర్ధలతో వారి పట్ల శాశ్వత శత్రుత్వాన్ని పెంచేసుకుంటారు. ఇది వీరికి చెడు చేస్తుంది. కానీ అవసరమైతే తోబుట్టువులను ఇబ్బందుల నుంచి రక్షించుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారు మనసులో ఉన్నది ఏదైనా బయటికి చెప్పేస్తారు. అది తోబుట్టువులకు సంబంధించిన విషయమైనా నిర్మోహమాటంగా సూటిగా విషయం చెప్పేస్తారు. దీంతో వారు బాధపడతారు. వీరు నిజాయితీగా ఉన్నా మీ తోబుట్టువులు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడతారు. ఈ విషయంలో మిమ్మల్ని మీ తోబుట్టువులు ద్వేషించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాధారణ ఎవరికైనా కావాల్సింది స్వాంతనపరిచే మాటలు. మీ నిజాయితీ నిర్మోహమాటం ఎవరికీ నచ్చవు, ప్రత్యేకించి ఈ రోజుల్లో. ఇక మకర రాశి. మకర రాశి వారు చాలా తెలివైన వారు. వారు ఎప్పుడు ఆటలాడడానికి ఇష్టపడతారు. అంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. అదే పని తోబుట్టువుల విషయంలోనూ చేస్తారు. వారు మీపై నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. మీరు అంత సరైన వారు కాదనే భ్రమలో ఉండిపోతారు. కానీ మీరు ఎప్పటికప్పుడు మీ సంకల్ప బలంతో వారి అభిప్రాయం తప్పు అని నిరూపిస్తూ ఉంటారు. ఇక కుంభరాశి.
కుంభరాశి వారు ప్రతిదాన్ని ఇష్టపడతారు. అయితే అందరితో విభేదిస్తూ ఉంటారు. ఎవరితోనూ మానసికంగా సంబంధం కలిగి లేరని అందరూ భావిస్తారు. కానీ ఈ రాశి వారి తోబుట్టువులను ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అవసరమైతే ప్రాణాలు ఇచ్చేంతగా వారి తోబుట్టువులను ప్రేమిస్తారు. కానీ దీనిని వ్యక్తపరచడంలో వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇక మీనరాశి వారి తోబుట్టువులను బేషరతుగా ప్రేమిస్తారు. మరియు వారికి ఇష్టమైన విషయాలతో విలాసపరచడం వారికి చాలా ఇష్టం. ఈ ఔదార్యం వీరికి అందరికీ ఇష్టమైన తోబుట్టువుగా అవార్డులు కూడా ఇస్తుంది. అందరి చేత ప్రేమించబడటం చాలా ఆనందంగా ఉంటుంది. వీరి స్వంత అవసరాలను తీర్చడానికి బదులుగా తోబుట్టువులను జాగ్రత్తగా చూసుకోవడంలో వీరికి సమస్య లేదు. ఎందుకంటే కుటుంబ బంధం కోసం వీరు ఎప్పుడూ పరితపిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీ రాశి చక్రాన్ని బట్టి తోబుట్టువులతో మీ అనుబంధం ఎలా ఉంటుందని మీరు తెలుసుకున్నారు. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఎలా ఉంటారు మీ తోబుట్టువులతో అనేది తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.